హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను రమ్యమైన కథల నుండి ఇంకొక కథను మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చేసి ఉన్నాను. చాలా త్వరగా ప్రార్థన చేసుకుందాం, కథలోకి వెళ్ళిపోదాం. యేసయ్య, మేము ఈ కథను వింటుండగా ఇందులో ఉన్న సువార్త మాకు అర్థం అవ్వడానికి, దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం మాకు అర్థం అవ్వడానికి సహాయం చేయండి. మాట్లాడే నన్ను కానీ నా మాటలను కానీ మరుగుపరచండి. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ప్రతి హృదయానికి అందజేయండి. నా యొక్క చిన్న ప్రార్థనని అంగీకరించండి. ఆమేన్. ఈరోజు నేను చెప్పబోతున్న కథ ఏంటంటే సమాధానపరచు పరిచర్య. ఓకే, ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మనల్ని క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుని, ఆయన అంటే తండ్రి క్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరుచుకుని ఆ సమాధాన పరిచర్య చేయడానికి మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు. సో దీని నుంచి మనం ఏం తీసుకోవాలంటే, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము అంటే ఆయనని అంగీకరించి ఆయనలో శక్తి ఉంది, ఆయన అందరిలా కాదు, కొంచెం ప్రత్యేకం అని మన హార్ట్స్కి రియలైజేషన్ అయ్యింది కదా, మనం యాక్సెప్ట్ చేసాం కదా. ఆ రకంగా అలా యాక్సెప్ట్ చేసిన మనము క్రీస్తు అయితే ఏదైతే పరిచర్య చేశారో భూమి మీద, తండ్రి ద్వారా పంపబడి తండ్రి ఇచ్చిన పని ఏ పని అయితే చేస్తూ జీవించారో మనం కూడా అలాంటి పనులే చేస్తూ జీవించాలి. అందులో భాగంగా ముఖ్యమైనది ఏంటి? పరిచర్య. ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో కూడా చెప్పారు కదా, సమాధానపరచువారు ధన్యులు. సో గొడవ, ఏదైనా ఒక ఇబ్బంది జరుగుతున్నా, సమస్య వస్తున్నా దాన్ని రైజ్ చేయడానికి, దాన్ని ప్రొలాంగ్ చేయడానికి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. దాన్ని ఆ సమస్యని పరిష్కరించడానికి కానీ అంటే ఆ సమస్యని సమాధానపరచడానికి, ఇద్దరు వ్యక్తుల మధ్య సంతోషం పెట్టడానికి కానీ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. అయితే ఈ కథలో చూద్దాం. అనగనగా ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక తల్లి, తండ్రి, కుమారుడు ఉన్నాడు. అయితే మంచిగా పెంచుకుంటున్నారు కుమారుడిని. తండ్రి కూడా భక్తి పరులు, దేవునిలో ఎదుగుతూ ఉన్నారు, కుమారుని పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఒకానొక రోజున ఏమైందంటే, తన తండ్రికి ఒక విషయం తెలిసింది. ఇంట్లో కుమారుడు బాగానే ఉంటాడు, స్కూల్కి వెళ్తాడు, వస్తాడు, ఇదంతా బాగానే ఉంది. కానీ తనకి తెలియని జీవితం, తండ్రికి తెలియని జీవితం బయట ఇంకొకటి గడుపుతున్నాడు అనమాట కుమారుడు. బయట ఫ్రెండ్స్తో కానీ బయట తిరిగే పనులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. అలాంటి దుర్మార్గపు జీవితం గుర్తించాడనమాట తండ్రి. అలా గుర్తించిన తండ్రికి బాగా బాధేసింది. వాడిని బాగా కొట్టాడు, ఆ కుమారుని బాగా కొట్టారు. ఆ కుమారుడు భయపడి ఎక్కడికో పారిపోయాడు అనమాట, దూర దేశంలోకి పారిపోయాడు. తనకి కోపము, బాధ, చిరాకు అన్నీ వచ్చేసి తండ్రిని వదిలిపెట్టేసి దూరదేశంలోకి వెళ్ళిపోయాడు. అయితే కుమారుని ఎడబాటుని భరించలేని తల్లి నిట్టూర్పుతో తన కుమారుడు తిరిగి వస్తాడని అలా ఆశతో కనిపెట్టుకుంటూ ఉందన్నమాట, ఎప్పటికైనా వస్తాడు అని చెప్పి. అలా కాలం గడిచిపోతూ ఉంది. అయినను ఆమెలో ఉన్న ప్రేమ తగ్గిపోవడం లేదు, క్షీణించిపోవడం లేదు. తన కుమారుని కోసం మేడపైకి ఎక్కి అలా కనిపెడుతూనే ఉంది, ఒకవేళ హఠాత్తుగా వస్తాడేమో అని చెప్పి. అలా ఒక రోజున మేడపైకి ఎక్కి కనిపెడుతున్న తల్లి హఠాత్తుగా కింద పడిపోయిందనమాట. శరీరం అంతా చాలా గాయాలు తగిలాయి. అంటే కుమారుడు లేకపోయేసరికి తిండి సరిగ్గా తినక అలా విచారంగా ఉండడం వల్ల ఆమె శరీరంలో బలహీనత ఉందన్నమాట. అలా బలహీనత ఉండడం వల్ల ఆమె మేడపైకి ఎక్కి అలా కుమారుని గురించి ఎదురు చూస్తున్న సమయంలో ఆమెకి నీరసం వచ్చి కింద కళ్ళు తిరిగి పడిపోయింది. అయితే చాలా గాయాలు తగిలాయి, శరీరం అంతా బలమైన గాయాలు తగిలాయి, చావ సిద్ధమై ఉందన్నమాట, ఇంకా చావుకి దగ్గరలో ఉంది. అయినా ఆమె కొన ప్రాణం కొట్టుకుంటుంది, ఎందుకంటే కుమారుడు రావాలి, నేను అతన్ని చూడాలి అని చెప్పి అలా చూస్తూ ఉంది. అయితే వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనమాట, ప్రకటించారు ఏమని, కుమారుడు తిరిగి రావాల్సిందిగా, తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి. అది చదివిన కుమారుడు, ఎవరైతే చదవాలని ప్రకటించారో ఆ కుమారుడు కాస్త అది చదివాడు. చదివిన వెంటనే అతని హృదయం పగిలిపోయిందనమాట. ఎలా అయినా తల్లిని చూడాలని ఆశించి పరుగున వద్దామని వెంటనే నిర్ణయించుకుని రావడానికి సిద్ధమయ్యాడు. అయితే తండ్రిని గురించి భయమేసింది. ఇప్పుడు తండ్రి మళ్ళీ ఏమంటారో, నన్ను ఏం అసహించుకుంటారేమో, ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చావంటారేమో అని తండ్రిని గురించి భయమేసింది అనమాట. అయినా ధైర్యం తెచ్చుకుని ఇంటికి వచ్చి మరణశయ్య పైన ఉన్న తన తల్లిని చూసి ఎంతో దుఃఖించాడు. ఆమెను పట్టుకుని కౌగిలించుకుని ఎంతో ఏడ్చాడనమాట. తల్లి మాత్రం చాలా ఆనందించింది కొడుకుని చూసినందుకు. ఆమె ఆనందానికి అవధులే లేవు. తన భర్తను పిలిచింది,
ఇదిగోండి మన కుమారుడు వచ్చాడని చెప్పింది. అయితే తన కుమారుని చేతుల్ని తన భర్త చేతుల్ని తీసుకుని ఒకరి చేతులతో ఒకరి చేతుల్ని కలిపి ఆమె ప్రాణం విడిచిపోయింది. అంటే ఆమె ఏం మెసేజ్ ఇచ్చింది? ఆమె ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. ఆ ఇద్దరు చేతుల్ని కలిపి సమాధానపరిచింది. మీ ఇద్దరు ఐకమత్యం కలిగి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలని చెప్పి ఆమె అలా చెప్పేసి ఆమె ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. యేసు ప్రాయశ్చిత్త బలిగా సిలువలో ప్రాణము విడిచి పాపం వలన దూరమై ఉండిన మనల్ని తనతో సమాధానపరుచుకొనెను. ఆహా, ఎంత గొప్ప భాగ్యం అది! కావున దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాము. 2 కొరింథీ 5:20. అయితే కొరింథీ సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, సహోదరుల మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. సో పౌలు గారు ఇలా వేడుకుంటున్నారనమాట. దేవుడు ఎలా అయితే మన పక్షంన తండ్రికి మనకి సమాధానం ఏర్పరచాలని తన్ను బలిగా అప్పగించుకున్నాడో, సిలువలో ప్రాణాన్ని విడిచాడో, ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుని మనం కూడా దేవునితో సమాధాన పడాలి. క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, ఒకరితో ఒకరు సమాధాన పడండి అని చెప్పి చెప్తున్నారు. సో సమాధానపరచు పరిచర్య అనేది చాలా శ్రేష్టమైనది. అది మనం రోజువారీ జీవితంలో అందరూ నోటీస్ చేయాలనో, అందరికీ రికగ్నైజ్ అవ్వాలనో కాదు. ఒక మనిషి సమాధాన పడాలి, సంతోషపడాలి. ఇద్దరు మనుషుల మధ్య అసమాధానం ఉన్నప్పుడు ఇద్దరు సంతోషంగా ఉండరు. ఎంత బయటికి నవ్వుతున్నా లోపల అసంతృప్తి, అపరాధ భావము, అసమాధానం ఉంటుంది. సో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ పట్ల దగ్గర మనము సమాధానపరిచే పరిచర్యని చేయాలి. యేసయ్య, మాకు ఈ సువార్త నేర్పినందుకు నీకు అనేక వందనములు. అట్టి పరిచర్యలో మేము పాలిభాగస్తులు అవలాగా మాకు జ్ఞానం ఇవ్వండి, మాకు సహాయం దయచేయండి, సహనాన్ని దయచేయండి. మా అందరి ప్రార్థనని అంగీకరించండి. ఆమేన్.